కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక పుట్టుకను సంబరాలు చేసుకున్నది మాత్రం క్రిస్మస్ రోజునండి. హల్లెలూయా. అది కేవలము ఆయన పుట్టుక మాత్రమే కాదు, కానీ ఇది సర్వ మానవుల యొక్క పుట్టుక అండి. హల్లెలూయా. వాట్ ఈస్ జాయ్ టు సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ అండ్ హల్లెలూయా. ఒకసారి చేతులు పైకెత్తి యేసయ్యా మనం ప్రేమించి లోకానికి వచ్చి దాన్ని బట్టి వందన చెప్తామా. థాంక్ ది లార్డ్ ఫర్ హిస్ బర్త్. ఇన్ జీసస్ నేమ్. చాలా మంది మంచివారి లోకంలోకి వచ్చారు, గొప్పవారి లోకంలోకి వచ్చారు, ప్రవక్తల లోకంలోకి వచ్చారు. కానీ యేసు ప్రభు పుట్టుకలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే దేవుడై ఉన్న వాడు శరీరధారి మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన పేరు ఏంటంట ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మన తోడని. హల్లెలూయా. పక్కన కత్తిలో చెప్తారా, నీ యొక్క నా యొక్క తోడు ప్రొవైడ్ యేసు క్రీస్తు అనేసి. పక్కన వాళ్ళతో చెప్తా, నాతో కదని చెప్పాల్సింది. పక్కన వాళ్ళతో తగ్గి చెప్పండి, నీ యొక్క నా యొక్క తోడు యేసు ప్రభు అనేసి. హల్లెలూయా. హల్లెలూయా. సరే అండి, మనం ముఖ్య వాక్యంలోకి మనం వెళ్ళిపోదాము. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి మనకంటూ ప్రాముఖ్యమైన సంగతులను మనకి తెలియపరిచారు. అదేవిధంగా తన ప్రాణంతో పాటు మనకి ఒక 3 సంగతులను విడిచిపెట్టి వెళ్ళారు. విషయాలు చాలా బోధించారు కదా. ఆ విషయాలతో పాటు ఆయన ఒక గొప్ప కార్యం చేశారు. ఇప్పుడు లోకపరంగా మనం ఆలోచిస్తే డిసెంబర్ 25న యేసు ప్రభువు పుట్టారని బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే రాయబడలేదు, ఓకేనా. కానీ వాక్యం అయితే ఒక చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తనకున్న ఏకైక కుమారుని ఈ లోకంలోకి ఆయన పంపించాడు. హల్లెలూయా. సో మన ఒక్క రోజుతోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆపోదు, కానీ ప్రతి ఒక్కరిలో క్రీస్తు జన్మించిన ప్రతిసారి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ యొక్క మీనింగ్ ని చెప్పి నేను వాక్య భాగంలో వెళ్తున్నా. క్రిస్మస్ అంటే క్రీస్తు మన యొక్క హృదయంలో జన్మించడము. హల్లెలూయా. అలనాడు ఎలా అయితే యేసు ప్రభువు వారు బెత్లెహేంలో జన్మించారో ఈనాటికి కూడా ఆయన మనకు హృదయంలో జన్మిస్తున్నారు. హల్లెలూయా. ఒక స్టేట్మెంట్ చెప్తాను, దాన్ని బాగా ఆలోచించండి. ఈ భూలోకంలో ప్రభువారు నా శరీరం ద్వారా జీవిస్తున్నారు, పరలోకంలో నేను ఆయన శరీరం ద్వారా జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి మానవులందరినీ దేవుని కుమారుగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. The Son of God has become the Son of Man to make the sons of man as sons of God. Praise the Lord. నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించి మరణించి ఎవరికి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే మనం ఆయన గురించి ఇంకా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కాదు. ఇంకెందుకు సెలబ్రేట్ చేసుకున్నామంటే ఆయన జీవము నీ ద్వారా నా ద్వారా కొనసాగింపబడుతున్నాయి. హల్లెలూయా. ఆయన పరిచర్య నీ ద్వారా నా ద్వారా కొనసాగింపబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు ప్రభువు నీ ద్వారా చూస్తున్నారు, యేసు ప్రభువు నీ ద్వారా మాట్లాడుతున్నారు, యేసు ప్రభువు నీ ద్వారా తాకుతున్నారు, యేసు ప్రభువు నీ ద్వారా నడుస్తున్నారు. మొత్తం ఒక మాట చెప్పాలంటే సాక్షాత్తు ఆ యేసు ప్రభువు నీ ద్వారా నా ద్వారా జీవిస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్తారా, గాడ్ ఈస్ లివింగ్ ఇన్ మీ. దేవుడు నా ద్వారా జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు ఈరోజు తెలుసుకున్నాము. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకంలోకి వచ్చారా? ఏ ఉద్దేశం లేకుండా సరదాగా భూమి మీద ప్రజలు ఏం చేస్తున్నారు అని చూడడానికి వచ్చారండి? హలో. ఎలా అయితే యేసు ప్రభువు యొక్క పుట్టుక వెనకాల ఉద్దేశం ఉన్నదో
నీ యొక్క నా యొక్క పుట్టుక వెనుకాల కూడా దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళకి చెప్తారా, యు ఆర్ నాట్ హియర్ ఆన్ ఎర్త్ బై యాక్సిడెంట్ బట్ బై గాడ్స్ పర్పస్. తెలుగులో ఏం చెప్తారంటే, మీరేమి అకస్మాత్తుగా ఈ లోకంలోకి రాలేదు కానీ ప్రభు యొక్క ఉద్దేశంతో ఈ లోకంలోకి వచ్చారని చెప్పండి. పక్కనతో మాట్లాడడం చెప్పండి. నేను పక్కన లేదు కదా, నేను కాదు పక్కనతో మాట్లాడమని చెప్తున్నా, మీ పక్కనతో మీరు మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే అండి, మొదటిగా యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి జన్మించి మరణించి పునరుద్ధానం చెంది దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుండి మనకి ఇచ్చిన 3 విషయాలు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు పుట్టి చనిపోకపోతే మనం అది అనుభవించగలమా? హలో, యేసు ప్రభువు పుట్టి చనిపోకుండా అలానే ఉంటే ఆ జీవమును మనం అనుభవించగలమా? ఒకవేళ యేసు ప్రభువు పుట్టి చనిపోయి తిరిగి లేకుండా ఉంటే ఆ జీవాన్ని మనం అనుభవించగలమా? అంటే యేసు ప్రభువు మన ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి మళ్ళీ 3వ రోజు తిరిగి లేచి దేవుని యొక్క కుడి పార్శ్వన ఆయన కూర్చుని ఆయనలో నా జీవం మనకి ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయము మీకు అర్థమైతే మీ యొక్క జీవితాలు సాధారణంగా ఉండవు కానీ అసాధారణమైన జీవితాల్లో మీ జీవితాలు ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మొదటి వచన భాగంగా మనందరము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకుందామండి. నేను 1, 2, 3 అంటాను, అందరూ చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 17వ వచనం. అందరూ తీసారా? నేను 1, 2, 3 అంటాను, చదవాలి కదా. 1, 2, 3 చదవండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే లేని ఎడల కృపా కాపుట్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదివిన ఎంతమందికి అర్థమైందండి? ఒక చిన్న చిట్కా చెప్తాను. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఏదో ట్రైన్ ఎక్కుతున్నట్టుగా పరిగెత్తుకుంటూ చదవగలరు. మీరు మెట్రోలో ప్రయాణం చేస్తారు, ఎలా ప్రయాణం చేస్తారు? స్మూత్గా ప్రయాణం చేస్తారా? అల్లో ఆ విధంగా వాక్యం చదవాలి. మీరు చదివేది మీకు వినపడాలి, మీకు అర్థం అవ్వాలి అన్నట్టుగా చదవండి. ఓకేనా? మళ్ళీ చదువుదామా? నేను 1, 2, 3 అంటే మీరు చదవండి, నేను ఆపమంటే అప్పుడు మీరు ఆపుతాను. ఓకేనా? లెట్స్ గో. 1, 2, 3 గో. మరణము ఒకరి అపరాధమును బట్టి వచ్చినదై. ఎవరైనా ఒకసారి మైక్ తీసుకుని చదవండి, అందరికి వినపడేలాగా. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై. ఒక నిమిషం. మరణము ఎవరి వలన వచ్చిందంట? ఒక వ్యక్తి చూపించిన అవిధేయతను బట్టి మరణం వచ్చింది. పక్కన చెప్పండి, ఒక అవిధేయతను బట్టి మరణం వచ్చింది. ఎవరా వ్యక్తి? అదో దేవుడు లోకమును సృష్టించినప్పుడు ఆయన మొదటిగా ఎవరిని సృష్టించారంటే మానవుల్లో ఆదామును సృష్టించాడు. సో ఆదాముకి ప్రభువు ఆజ్ఞ ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఆజ్ఞ? ఇక్కడ ఉన్న చెట్ల యొక్క ఫలంలన్నీ మీరు తినొచ్చు, కానీ మంచి చెడుల యొక్క విభజించే ఒక చెట్టు యొక్క ఫలం తింటే ఏమైపోతుందని చెప్పారు? చనిపోతుందని చెప్పారు. కానీ ఆదాము ఏం చేశారంటే దేవునికి అవిధేయత చూపించడం బట్టి మానవులందరూ కూడా మరణాన్ని అనుభవిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము యొక్క అవిధేయతను బట్టి ఏమొచ్చిందంట? ఎంతమంది నమ్ముతారు మరణం వచ్చిందని? ఆదాము అవిధేయతను బట్టి మరణం వచ్చింది. కంటిన్యూ. ఆ యొక్కని ద్వారానే ఏం ఏలిందంట? ఏం ఏలింది? ఆదాము యొక్క అవిధేయతను బట్టి మరణము సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేసిందండి. కంటిన్యూ.
కృపా బాహుల్యమును కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు నీతి దానమును పొందువారు జీవము గలవారై జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. మొదటి ఆదాము ద్వారా మరణము పరిపాలనకు వస్తే, అంటే బై డిఫాల్ట్ అందరూ చచ్చిపోతే, ఆఖరి ఆదాము యొక్క అవిధేయతను బట్టి జీవము పరిపాలనకు వచ్చిందండి. ఏది పరిపాలనకు వచ్చింది? నో, ఐఎమ్ సేయింగ్ ఫుల్ సబ్జెక్ట్. హలో, ఇంకా అర్థం కాలేదు. నేనేమంటే ఒకరి అవిధేయతను బట్టి మరణము ఈ లోకంలోకి వస్తే, యేసు ప్రభు చూపించిన విధేయతను బట్టి జీవము పరిపాలనకు వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అంటే చెప్పానా? వావ్, యేసు ప్రభు విధేయతను బట్టి. ఇప్పుడు మీరేమైనా క్రియలు చేశారా మీరు మరణించడానికి? ఎవరు అవిధేయత? ఆదాము అవిధేయతను బట్టి మనందరం మన మీద మరణం అనేది రాజు కూర్చున్నాడు, అలా చచ్చిపోతాం. అంటే యేసు ప్రభు విధేయతను బట్టి జీవముడు రాజు కూర్చున్నాడు, మనకి చచ్చిపోకలేదు. ఇది అంత ఆత్మీయమైన విషయం అండి, ఆత్మీయమైన విషయం. సరే, యేసు ప్రభు వారు ఎందుకండి సమాధి గుండా వెళ్ళాల్సి వచ్చింది? అసలు ఎందుకు చనిపోయాడు యేసు ప్రభు వారు? మన పాపం బట్టి ఆయన సిలువ వేయబడ్డాడా, లేకపోతే ఆయన యొక్క పాపం బట్టి ఆయన సిలువ వేయబడ్డాడా? ఇప్పుడు నీ యొక్క పాపం బట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడితే మళ్ళీ ఒకసారి ప్రభు నీ యొక్క పాపం బట్టి శిక్షిస్తాడా? హలో, సరే, ఆ వచనం బేస్ చేసుకుని ఒక విషయం చెప్తాను. మొదటి ఆదామును బట్టి మరణము మన మీద పరిపాలన చేస్తే, యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన యొక్క నీతిని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నీతి. సే నీతి. ఓకే, నీతి ఏంటో మీకు చెప్తాను. ఎవరి నీతి పొందుకున్నాం మనము? మీ పితరుల నీతి మీరు పొందుకోలేదు. దేవాది దేవుని యొక్క నీతిని మనం పొందుకున్నాము. ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభు వారు నీ యొక్క నా యొక్క నీతి ఉన్నారండి. నీ నీతి క్రియల్లో మార్పు రావచ్చు, కానీ నీకు ఇవ్వడానికి నీతి అనే స్థానంలో మార్పు రాదండి. ప్రైజ్ లార్డ్. సరే, ఈ నీతి ఏంటంటే ఆయన యొక్క శ్రేష్టతను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచినది. హలో, the righteousness of God is the manifestation of God's excellence, God's love, God's purpose. దేవుని యొక్క నీతి దేని బయలుకి తీసుకొచ్చిందంటే ఆయన యొక్క శ్రేష్టతను, ఆయన యొక్క ప్రేమను, ఆయన ఉద్దేశమును బయలుపరిచినండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని నీతి నీకు ఇచ్చిన తర్వాత నీలోకి వెళ్ళి ఏంటి బయటకు వస్తుందంటే ఆయన శ్రేష్టత, ఆయన ప్రేమ, ఆయన ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫోన్ పేలో ఒక 1 lakh రూపీస్ ఉన్నాయండి. మీ యొక్క గూగుల్ పేలో ఒక 2 lakhs ఉన్నాయండి. ఇప్పుడు నేనేం చేశాను, క్రిస్మస్ సందర్భంగా మీ అందరికి నా అకౌంట్ నుంచి 1 lakh పంపించాను. ఎవరు అన్నారా? సరే, ఇప్పుడు మీ 2 lakhs కి నా 1 lakh యాడ్ చేస్తే మీ దగ్గర ఎంత ఉంటుంది? 3 lakhs ఉంటుంది కదా. సో వెళ్తున్నాం, నాకు చేసి వెళ్ళండి. ఇప్పుడు ఆమెన్ చాలా తక్కువగా వచ్చింది కదన్నా. నేను మీకు 1 lakh ఇచ్చినప్పుడు మీరు నాకు వెళ్తున్నప్పుడు ఇస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అండి, దేవుని యొక్క నీతి మీకు ఇచ్చినప్పుడు ఆయన నీతి ఏం బయలుపరుస్తుందని చెప్పాను? శ్రేష్టత, ప్రేమ, ఉద్దేశం. ఇప్పుడు నీకు ఇచ్చిన తర్వాత నీలోకి ఏది బయటకు వస్తుందంటే ఆయన యొక్క శ్రేష్టత, ఆయన ప్రేమ, ఆయన ఉద్దేశం అండి. అర్థమవుతుంది? ఇప్పుడు నాకు ఆయన యాడ్ చేసిన తర్వాత నా అకౌంట్ ఎంత ఉంటుంది? హలో, ఇప్పుడు మీ అకౌంట్ ఎంత ఉంది? అంటే ఆయన మీకు ఇవ్వబడిందా?
ఇప్పుడు మీరేం చేయగలుగుతారు? ఆ 3 లక్షలు ఖర్చు పెట్టగలరు కదా? ఎస్. సరే, దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టండి. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గట్టిగా విశ్వసిస్తే మీ అకౌంట్ ఆల్రెడీ 3 లక్షలు ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా సూపర్ న్యాచురల్ జరుగుతాయండి. నా యేసు ప్రభు పుట్టుక సూపర్ న్యాచురల్ కాదా? నా యేసు ప్రభు మరణం సూపర్ న్యాచురల్ కాదా? నా యేసు ప్రభు పునరుద్ధానం సూపర్ న్యాచురల్ కాదా? మనకు బ్రతుకు సూపర్ న్యాచురల్ కాదా? ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు కూడా ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, గృహం కొరకు కష్టపడుతుంటే మరి లోకంలో ఉన్న వారికి ఇంకా దేవుళ్ళు ఉన్న వారికి వ్యత్యాసం ఏంటండి? మనము కేవలము బ్రతకడానికో, తినడానికో, జీవించడానికి మనం లేమండి. ఇతరులను వెలిగించడానికి లోకంలో ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు తన కొరకు జీవించాడా? లోకం కొరకు జీవించాడా? మీరు కూడా మీ కొరకు జీవించడానికి లోకం లేరండి. మీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు కోసం మీరు ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. సో మొదటిగా ఈ రోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే దేవుని యొక్క నీతిని మనకి దానం చేసినాడు. నువ్వు నేను ప్రార్థన చేయలే, నువ్వు నేను ఉపవాసం ఉండలేదు, నువ్వు నేను కానుకలు ఇవ్వలేదు. నువ్వు అడగకంటే ముందే, నువ్వు ప్రార్థన చేయకంటే ముందే, నువ్వేం ఆఫరింగ్స్ ఇవ్వకంటే ముందే ఆయన తన నీతి అనే బహుమానమును, దానమును మనకు ఉచితంగా ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. మనకున్న తెలివి చేతనైనా, జ్ఞానము చేతనైనా, మనకున్న ఆస్తి చేతనైనా, మనకున్న క్రియల చేతనైనా మనం సంపాదించుకోలేము గనుక గిఫ్ట్ గా ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, మరి ఒకసారి వాక్యం మీరు చదవండి. 1 2 3 అంటారు. 1 2 3 గో. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఓకే, ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా పాపమును నీతి దానమును పొందువారు జీవముగలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. ఓకే, ఫస్ట్ పాయింట్ దేవుని నీతి మనకి ఇవ్వబడింది. రెండోదిగా మరి ఎప్పుడు చదువుతున్న వాక్యం కదా, యోహాను 3:10 ఎంతమంది చెప్పగలరు? దేవుడు లోకంలో ద్వేషించాడా, ప్రేమించాడా? ఎంతమంది లోకాన్ని ద్వేషిస్తున్నారండి? మాకు లోకం అంటే వద్దని, ఈ బంగారం వద్దు, మాకు వెంటొద్దు, ఇవన్నీ లోకంలో లోకం మాత్రం ఉన్నాయా? ఎంతమందికి బంగారం కావాలండి? ఎంతమంది వెండి కావాలండి? కొంతమంది ఏదో దీస్తలాగా బంగారం పెట్టుకోరు, పువ్వులు పెట్టుకోరు. అవి వద్దండి మాకు. పరలోకం వెళ్తే మీరు చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు. అక్కడ రోడ్ అంతా బంగారంతో అప్పుడు ఏం చేస్తారు? వద్దు ప్రభు నరకం వెళ్తారా? హలో, ఈ లోకంలో శ్రేష్టం అన్నీ కూడా మన కోసం అండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇక్కడ తల్లిదండ్రులు మీ పిల్లలు పేదరికంలో జబ్బుతో అంటే మీరు ఆనందిస్తారండి? మీకే ఇటువంటి ఆలోచన లేకపోతే పైన పరమాత్మ ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. వీళ్ళకి బాగా డబ్బులు ఎక్కువైపోతాయి, వీళ్ళు సోదరులు కూడా నడిపించాలి మీరు అనుకుంటారు. తల్లిదండ్రులు ఉన్న మీరేం చేస్తారు? మీ పిల్లల దగ్గర 10 లక్షలు ఉన్నా మీరు ఏం చేయాలనుకుంటారు? తల్లిదండ్రులుగా ఇంకో 1 లక్ష ఇవ్వాలనుకుంటారా? రేపు రోజు సాత్విక్ నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నా సరే సీనియర్ ఏమంటాడు? ఒరే నాయనా, ఏదో 10 లక్షలు ఉన్నాయి కదా నాయనా, 1 లక్ష నాకు ఎవరంటాడా? తనకున్న 10,000 సరే పెట్టుకోరని ఇస్తాడు. మరి పరమాత్ముడు నువ్వు పేదవాడిగా ఉంటే నాకు సంతోషిస్తాడా? నువ్వు రోగం కూడా సంతోషిస్తాడా? God wants us to give us the best life అని. ఎటువంటి జీవితం అంటే సమృద్ధికరమైన జీవితం అని. అలా బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి సార్? నీ గిన్నె నీరు పొర్లుతూ ఉంటుంది. అవి బాబు వేస్ట్ అయిపోతుంది అనుకోడైనా. ఒక మాట చెప్పిన ఫుల్ అంటే నీకు బయటకు వస్తే వెరులు కానీ గిన్నె నిండి పొర్లుతుంది అంటే నువ్వు ఎప్పుడు ఫుల్గా ఉండాలి. నీ పైన కుమ్మరింపుగా ఇతరుల కోసమని. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రిస్మస్ సీజన్ నేను డిక్లేర్ చేస్తున్నాను, మీకు జీవితము సమృద్ధికరమైన జీవితం ఉండును గాక. యెహోవా నా కాపరి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమృద్ధి. ఒకవేళ నువ్వు ఎడారికి వెళ్ళిపోయినా నిన్ను బట్టి ఎడారి ఒక అడవిలాగా మారుతుందని. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా దేవుడు మీ ఎడారి కూడా ఎందుకు తీసుకెళ్ళి తెలుసా?
ఇక ఎడారిని ఫలవంతమైన భూమిగా చేయడానికండి. మీరు అనుకోవచ్చు, అయ్యో ప్రభా నా చుట్టుపక్కలంతా కరువు ఉంది, నా చుట్టుపక్కలంతా రోగం ఉంది, అందుకే ప్రభా నీకు పంపించారు అక్కడికి. ఎందుకు? అక్కడ ప్రాబ్లం లో ఒక సొల్యూషన్ ఉంటామనేసి. ప్రైజ్ ది లార్డ్. నా మాట్లాడకపోతున్నాయా? నా వాక్యం నేను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రభు నాతో చాలా మాట్లాడుతున్నారండి. మై లైఫ్ ఇస్ ఓవర్ ఫ్లోయింగ్ లైఫ్ అండి. యేసు ప్రభు అంటే నా మాటలు జీవము మరియు ఆత్మయున్నవి. సో ఒక్కసారి మీ జీవితంలో ఎక్కడైనా సరే ఆగిపోయింది అనిపిస్తే, మరణకరంగా ఉంటే అనిపిస్తే ఏం చేస్తారు సార్? సార్ నా వైఫ్ చూడండి, లాజరస్ బయటికి రా అని చెప్పండి. హలో, సరే ఆ వాక్యం చదువుతాము. ఇంకో వాక్యం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 3:10 మీకు తెలిసింది కాబట్టి ఇంకో వాక్యం చూపిస్తాను మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28. అందరు చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ అధ్యాయము 27-28. ఎవరండి? ఎవరి గొర్రెలు? కొంతమంది క్రైస్తత్వం ఈ మధ్య ఒక పెద్ద ట్రెండ్, గొర్రెపీట గొర్రెపీటనే మనం గొర్రెలు అంటారు. హలో, ఆ ప్రాబ్లం ఎందుకు తెలుసా? మీరు ఫీల్ అయ్యేది ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు, ఫీల్ అవుతున్నారు. ఎవరే కలుసుకుంటా పోతావు అంటే ప్రభు అన్నారే, మీరు నా ఆయన నేను కాపరిని, మీరు నా గొర్రెలు అన్నా సరే, ఏవో నాకు కాపరి నాకు లేవు కలగదు, పచ్చలు చూడడానికి పనులు చేస్తున్నాడు అంటే ఆ టైంలో గొర్రెలు హ్యాపీ హ్యాపీ. ఈ లోకస్తులు వచ్చి ప్రభు అన్న మాట పట్టుకొని నీ గొర్రె అంటే నన్ను గొర్రె అంటాడు. ఇంకో విషయం చెప్తా, మనం గొర్రెలే కాదు, నా యేసు ప్రభు బతికింపబడిన గొర్రె పిల్ల. నేను గమనించాను ఒకటి, ఏ దేవుడు నీకు ఇస్తున్నారో దాని లోపం పట్టుకొని నీకు నచ్చినట్టుగా నాకు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చింటూ అనండి, ఎంత మంచి పేరు చేస్తాను. ఈ మధ్య ఏ కుక్క అనుకున్నా చింటూ బాయ్ చింటూ బాయ్ చింటూ బాయ్ బబ్లు బబ్లు బబ్లు. మీరు గమనించారా? దేవుడు ఏదైతే శ్రేష్టంగా మనకి ఇచ్చాడో దాని లోకం ఏం చేస్తుంది తెలుసా? బెరితనంగా చూపిస్తాం. అప్పుడు ఏం చేస్తాం మనం? నాకు కాదనుకుంటా దూరం ఉంటాం. హలో,